శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఆలయ వేళలు నిర్ణీతంగా కొన్ని ఉంటాయి. ప్రభాత సేవ, తోమాల సేవ, శాత్తుమురై, సర్వదర్శనం, నైవేద్యం, సాయంత్రం ఊంజల్ సేవ, దీపాలంకరణ, నైవేద్యం, పవళింపు, తాంబూల చర్వణం నిమిత్తమై సేవ చేయడం, ఆ తదుపరి స్వామి నిద్రిస్తున్నాడు అనేటటువంటి సంకల్పంతో పవళింపు పాటలు పాడేసి తలుపులు బీగములతో బిగించి పెట్టడం ఒక పద్ధతి, క్రమశిక్షణ. ఇది తప్పి నేటి కాలంలో సమయానుకూలంగా వేళలు మార్చడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆలయాలలో ప్రధాన అర్చామూర్తికి ప్రత్యామ్నాయంగా మరి ఒక పంచలోహాలతో చేసిన ఉత్సవమూర్తులను కూడా మనం గమనిస్తూ ఉంటాం. తిరుమల స్వామివారి ఆలయంలో కూడా ఉగ్ర శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామివారు ఇలా వివిధ సేవలను ఆ స్వాములు స్వీకరిస్తూ ఉండగా భక్తావళికి ప్రధాన గర్భాలయంలో ఉండే శ్రీవారు ప్రసన్నంగా దర్శనమిస్తూ ఉంటారు. ఆలయాలలో వివిధ ప్రత్యేక సందర్భాలలో ఆయా స్థానిక సూత్రాలకు లోబడి నివేదన, ఆరగింపు, పరదా వేయడం, భక్తులను వేచి ఉండండి అంటూ వరుసలలో అలా నియంత్రించి ఉంచడం, పరమాత్మకి సంబంధించి చేసేటటువంటి సేవలన్నీ కూడా ఉత్సవమూర్తులకు కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఏ ఆలయంలోనైనా ఆ ఆలయానికి సంబంధించి నియమితమైన పద్ధతులలో దర్శనార్థం ఇవి సమయాలు అంటూ సూచన చేయడం భక్తావళికి మేలు కలిగించే అంశం అవుతుంది. సమయానుకూలంగా సేవలను మారుస్తూ వచ్చేటటువంటి భక్తుల స్థాయిని, స్థితిని అనుసరించి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ ఇలాంటి ఉత్సవాల పేరిట వివిధ సందర్భాలలో, పర్వాలలో, పండుగలలో, వ్రతాలలో, నోములలో వేలాది మందిని, వందలాది మందిని, పదుల సంఖ్యలో అనులోమంగా చెప్పుకుంటే, అలాగే విలోమ పద్ధతిలో, అనులోమ పద్ధతులలో వందల మంది, వేల మంది, లక్షల మందిని కూడా వేచి ఉండేలాగా మంచిదే. ఆలయం దాకా వచ్చిన ఆ భక్త కోటి దైవ దర్శనం కోసం వేచి ఉండడంలో చింతన ఏమీ లేదు. భగవంతుడు చింత చేస్తే ఏ దుఃఖమూ ఉండదు. కానీ కేవలం భక్త కోటి ఇంకా రావాలి, ఈ ఆలయంలో దర్శనం అంటే అంత సులభ సాధ్యం కాదు అని అందరూ చెప్పుకోవాలి, ఇటువంటి కల్పితమైన ఊహలతో కూడా కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రధానమైన ఆలయాలలో కూడా ఆలయ నిర్వాహకులు కృత్రిమమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. ఈ ఆలయంలో దైవ దర్శనం అంత సులభం కాదుట అంటూ భక్తులు ఒకరితో మరొకరు బయట చెప్పుకోవాలి. ఈ ఆలయం గురించిన కీర్తి ఈ విధంగా ప్రఖ్యాతి కావాలి. ఇలాంటి ఆలోచనలలో కూడా కొన్ని ఆలయాల నిర్వాహకులు చేయడం గమనించిన కారణంగా అందరికీ ఈ మనవి. ఆలయం మన కోసం, మనందరి కోసం. మనం లేకపోతే ఆలయం లేదు. ఇంకా ఇంకా ఆలోచించినట్లయితే దేహమే ఆలయం. ఇంత జ్ఞానం కలగడం కోసం ముందుగా ఆలయానికి వెళతాం కనుక తిరుమలకి వెళితే చెప్పులు లేకుండా వెళ్ళాలి. ఇది ప్రధాన నియమం. తిరుమల పర్వతానికి మొత్తము స్వామి. తిరుమాడ వీధులు మాత్రమే కాకుండా మొత్తం పర్వతమే స్వామి రూపం. అంత జ్ఞానం ఉన్నప్పటికీ శరీర ధర్మాన్ని అనుసరించి ఎండ నడవలేం, మా వల్ల కాదు, రాళ్ళు గుచ్చుకుంటాయి, షుగర్ వ్యాధి పీడితులం, అలాంటి పరిమితులతో ఉన్నవారు లెదర్ తోలు చెప్పులు కాకుండా రబ్బరు ప్రత్యామ్నాయంగా ఉన్నవి ధరించి తిరుమాడ వీధుల వద్దకు రాగానే విడిచిపెట్టి వెళ్ళాలి. ఒకరు చెప్పాలా? మళ్ళీ కొండ అంతా కూడా స్వామి కాదు. అలాగే ఆలయ నిర్వాహకులు కూడా కృత్రిమమైన వాతావరణాన్ని కల్పించే నిమిత్తమై అని కాకుండా పరమాత్ముడి వేళలు ఇవి అంటూ నిర్ధారణ చేసి దర్శనాన్ని కల్పించగలిగితే భక్తావళికి గర్భాలయంలో ఉండే పరమాత్ముడు కొంగు బంగారం అవుతాడు. భక్తావళి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒక్కటే, మాటి మాటికి వెళ్ళే ఆలోచనలు మానివేయండి. మనసులో పరంధాముడిని నిలుపుకునే ప్రయత్నం చేయండి. పరమాత్ముడు మనసులో ఉన్నాడు. ఆ జ్ఞానం కలగడం కోసం ఒక్కసారి వెళ్ళి దర్శనం చెయ్యాలి. తెలుసుకున్నాం, పాటిద్దాం.
అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.